2 వ్యక్తులు పాల్గొన్నారు. తర్వాత ఆ టెండర్ను కూడా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో కూడా జరిపించడం జరిగింది. మొదటగా టెండర్ వేయడం జరిగింది. దానిలో ముదింపుల తక్కువగా ఉన్నందున తర్వాత రివర్స్ టెండర్ కూడా వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా తక్కువ వచ్చినందున అప్పుడు పై అధికారులైన మా కమిషనర్ శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ వారు ఈ టెండర్ని ఆమోదించడం జరిగినది. అది కూడా 1,78,262,262 రూపాయలకు మాత్రమే. ఉరవకొండ మండలం పెన్నావులం గ్రామం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం గతం నిర్మాణం టెండర్ల విషయంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి సమాచారం పూర్తిగా అవాస్తవం. ఇది ఏ వ్యక్తులకి ఎవరికి సంబంధించినది కాదు. దేవస్థానంపై ఎవరో కొంతమంది లేనిపోని విషయాలు వేశారు, అంతేగాని ఎటువంటి డబ్బులు స్వాహా అయినట్టు కానీ ఏమీ లేదు. మరియు ఈ టెండర్ల విషయంలో 2 టెండర్లు పాల్గొన్నారు. అది మరియు రివర్స్ టెండర్ వెళ్ళింది. రివర్స్ టెండర్కి వెళ్ళిన తర్వాత 1,77,27,620 రూపాయలు ముదింపు విలువ కుదిర్చారు. ఈ డబ్బు లోపలే టెండర్ విలువ జరుగుతుంది. అంతకు మించి ఒకవేళ జరగాలనుకుంటే అంచనా వ్యయం 2,30,00,000 ఉంది కాబట్టి ఆ లోపల జరగవచ్చు. అంతకు మించి వేరే ఏం లేదు. తర్వాత ఇదే విషయంలో ఈ 1,78,27,000లోనే GST 18% కట్టాలి, సెస్ కట్టాలి, IT కట్టాలి, TDS కూడా గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత దేవస్థానం నిధుల నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా డ్రా చేసి ఉండలేదు. కావున ₹1,00,00,000 కాదు, ఇలాంటి ఏ అవకతవకలు జరగలేదు. ఇవన్నీ ఏం స్వాహా కూడా కాలేదు. దేవస్థానం డబ్బు దేవస్థానం దగ్గరే ఉన్నది. వర్క్ జరిగిన తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో ఎంబుక్ రికార్డ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వర్క్ జరిగిన విలువ వరకు డబ్బులు చెల్లిస్తాము. అంతేకాని ఎటువంటి అవకతవకలు జరగలేదని పత్రికా విలేకరులు తమ సమూహంగా తెలియజేసుకుంటున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు కాపాడవలసిందిగా కోరుచున్నాను.